వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రిటైర్మెంట్ రోజే డీజీపీ శివధర్ రెడ్డికి ప్రమోషన్ లభించనుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. తెలంగాణ భద్రతా సలహాదారుగా నియామకం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో కూడినటువంటి కీలక పదవిని కట్టబెట్టనున్నారు. నేడు డీజీపీగా శివధర్ రెడ్డి పదవి విరమణ చేయనున్నారు. వెంటనే కేబినెట్ స్థాయి హోదాలో కొత్త బాధ్యతలను అప్పగించనుంది ప్రభుత్వం. మొత్తం 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు బత్తుల శివధర్ రెడ్డి. అనురాగ్ శర్మ తర్వాత రిటైర్డ్ డీజీపీకి అరుదైనటువంటి గౌరవం దక్కింది. రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో ఇక శివధర్ రెడ్డి కీ రోల్ పోషించనున్నారు. మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడేటువంటి అవకాశం కనబడుతుంది. తెలంగాణ పోలీస్ పాస్కు వీడుకోలు రోజే సర్కారు భారీ గిఫ్ట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. సో తెలంగాణలో సివి ఆనంద్ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించేటువంటి నేపథ్యంలో శివధర్ రెడ్డి పదవీ విరమణ రోజే రాష్ట్ర స్థాయిలో కేబినెట్ స్థాయి హోదాలో కూడా ఒక కీలకమైనటువంటి పదవిని ఇచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తెలంగాణ భద్రతా సలహాదారుగా ఆయన నియమించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి నుంచి సమాచారం తీసుకునే ముందు, సో గతంలో ఏదైతే డీజీపీలుగా పనిచేసినటువంటి వారు ఉన్నారో వారికి తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చేటువంటి బాధ్యతలు ప్రభుత్వాలు చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. సో కేబినెట్ హోదాలో ఇవ్వడం, మరి ముఖ్యంగా 3 ఏళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగుతున్నటువంటి వైనం చూస్తే గతంలో అనురాగ్ శర్మ తర్వాత శివధర్ రెడ్డికే ఇలాంటి అరుదైన గౌరవం లభించింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. Today I limited office on superannuation. I retired on superannuation. As part of this, which is a formal parade, farewell parade has been organized, and I attended this. It is a great honor to lead the Telangana Police Force. A very progressive and very tech-savvy, very efficient police force. It's a great honor and pride for me to have led this force. These past 7 months have been an extremely memorable time for me. I'm very happy that we could announce the demise of the CPI Maoist movement, armed movement, and also I'm happy that we could take up road safety as a major issue, and we have started a campaign against it, against the accidents on the roads. So these 3-4 months have been extremely useful and fruitful. I thank the government of Telangana, led by the Honorable CM Mr. Revant Reddy, for giving me this opportunity. So I wish all the youngsters the very best in their next endeavors. Thank you. ఎస్, మా ప్రతినిధి క్రాంతి దగ్గరికి వెళ్దాం. క్రాంతి, ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణ భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి నియామకం ఆల్మోస్ట్ ఖరారైన పరిస్థితులు కనబడుతున్నాయి. సో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలకమైనటువంటి పదవిని కట్టబెట్టడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అనురాగ్ శర్మ తర్వాత ఐ థింక్ శివధర్ రెడ్డికి తాజాగా. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ డీజీపీగా ఉన్నటువంటి బత్తుల శివధర్ రెడ్డి ఆయన కాసేపటి క్రితం తన డీజీపీ విధుల నుండి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా వికాసపట్లనే బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో శివధర్ రెడ్డికి ఉన్నటువంటి పోలీసు రంగంలో కావచ్చు, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో కావచ్చు, మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సలైట్ వ్యవహారాలు వీటన్నిటిపైన అపారం అనుభవం ఉన్నటువంటి శివధర్ రెడ్డి అనుభవాన్ని ఒక కొత్త రూపంలో వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇటు తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుడిగా శివధర్ రెడ్డికి ఒక క్యాబినెట్ ర్యాంకులో ఒక సలహాదారుడి హోదానైతే అప్పచెప్పనున్నారు. క్రాంతి, అంటే అరుదుగా చూస్తుంటాం నార్మల్గా మనం ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్లు నియమించేటువంటి నేపథ్యంలో, సో యూపీఎస్సీ సిఫార్సులు చేసేటువంటి నేపథ్యంలో ఈ మొత్తం పరంపరను గమనించిన తర్వాత కొంతవరకు అరుదుగా మళ్ళీ ఇలాంటి కీలకమైనటువంటి పదవులను కట్టబెట్టడమని చూస్తాం. అంటే ఆయన పనితీరు కనబరిచినటువంటి వ్యవహారం అనుకోవాలా, లేదా పూర్తి స్థాయిలో ఆయన పనిచేసినటువంటి తీరు అనుకోవాలా, ఇలాంటి అంశాలు కూడా కీలకంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి సో యూపీఎస్సీ లెవెల్లో మనం చూసుకుంటూ ఉంటాం. ముందుగా సో యూపీఎస్సీ కొంతమంది పేర్లను పంపడం, పూర్తి స్థాయిలో వాటిలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని ఖరారు చేయడం, ఆ ఖరారు చేసినటువంటి దానిలో ఒకరిని అత్యున్నతమైనటువంటి పదవిని కట్టబెట్టడం, ఇలాంటి చర్యలే తీసుకునేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. తాజాగా శివధర్ రెడ్డి రిటైర్మెంట్ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశమే చాలా స్పష్టంగా కనబడుతుంది.
అత్యంత కీలకంగా ఉండేటువంటి నేతకు కీలకమైనటువంటి పదవి కట్టబెట్టేటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు క్రాంతి? తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కీలక ఉత్తర్వులు అయితే మరి కాసేపట్లో విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీగా ఈ రోజు రిలీవ్ అయినటువంటి శివధర్ రెడ్డి అనుభవాన్ని తెలంగాణ భవిష్యత్తులో కావచ్చు, తెలంగాణ రక్షణ విషయంలో కావచ్చు వినియోగించుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా ఆయన శివధర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుడిగా నియమించనున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే 3 సంవత్సరాల పాటు శివధర్ రెడ్డి ఈ పదవిలో ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా ఆయన ఇంటెలిజెన్స్ రంగంలో ఆయనకు వచ్చే అపార అనుభవం ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించారు. అయితే ఏదైతే 2009 నుండి 2014 వరకు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం సమయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి పక్కా సమాచారాన్ని ఇటు ఉద్యమం నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాధారణ రాజకీయ పరిణామాలు వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసి ఉద్యమంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని వివరించినట్టుగా అన్ని అధికారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టినట్టుగా శివధర్ రెడ్డికి ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం తులేకాన్పల్లి గ్రామానికి చెందినటువంటి శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ కు సంబంధించినటువంటి అధికారి. ఆయన 1994 నుండి ఇప్పటి వరకు సుమారు 30 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి ఒక మంచి ట్రాక్ రికార్డ్ పోలీసు వ్యవహారాల్లో, మరి ముఖ్యంగా నక్సల్స్, యాంటీ టెర్రరిజం లాంటి వ్యవహారాల్లో అన్నిటి విషయంలో కూడా ఆయనకు ఒక సుదీర్ఘ అనుభవం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 2014 తర్వాత రాష్ట్రంలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కొంతకాలం పాటు ఇటు పర్సనల్ విభాగంలో కావచ్చు, దాంతో పాటుగా ఇటు రోడ్డు భద్రత ఈ 2 వ్యవహారాల్లో కూడా ఆయన కీలక బాధ్యత అదనపు డీజీపీ హోదాలో వ్యవహరించారు. అయితే ఎప్పుడైతే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే ఆయన తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించడం జరిగింది. ఆయన నేతృత్వంలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతూ వస్తున్నారు. అయితే 7 నెలల క్రితం ఆయన సీనియారిటీని బేస్ చేసుకొని ఈ శివధర్ రెడ్డికి రాష్ట్ర డీజీపీ పదవి అయితే దక్కింది. ప్రస్తుతం ఆయన రిలీవ్ కూడా అయ్యారు ఆ పదవి నుండి. ఎస్ రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం రిటైర్మెంట్ రోజే డీజీపీ శివధర్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. తెలంగాణ భద్రతా సలహాదారుగా నియామకం ఆల్మోస్ట్ ఖరారైపోయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో కూడినటువంటి కీలక పదవిని కట్టబెట్టనుంది ప్రభుత్వం. నేడు డీజీపీగా శివధర్ రెడ్డి పదవి విరమణ చేరున్నారు. వెంటనే కేబినెట్ స్థాయి హోదాలో కొత్త బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు బత్తుల శివధర్ రెడ్డి. అనురాగ్ శర్మ తర్వాత రిటైర్డ్ డీజీపీకి ఒక అరుదైనటువంటి గౌరవం దక్కిందని చెప్పుకోవాలి. రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో శివధర్ రెడ్డి కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే పోషిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.